హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల మిక్చర్. పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ ఏదైనా వెకేషన్స్కి బయటికి వెళ్ళినప్పుడు ఈ రెసిపీని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అటుకుల మిక్చర్ ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. 10 నుండి 15 నిమిషాల్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే 10 to 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఈ అటుకుల మిక్చర్ని పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ అటుకుల మిక్చర్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మన రెసిపీని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అటుకుల మిక్చర్ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను 400 గ్రాముల వరకు అటుకులు తీసుకున్నాను. ముందుగా ఈ అటుకులను ఒక జాలి గిన్నెలో తీసుకొని జల్లించి పెట్టుకోవాలి. అటుకులను జల్లించిన తర్వాత వచ్చిన పౌడర్ని అంతా కూడా తీసివేయాలి. ఇప్పుడు ఈ జల్లించిన అటుకుల్ని ఒక ప్యాన్లో కానీ కడాయిలో కానీ తీసుకొని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి అటుకులను కలుపుతూ వేయించుకోవాలి. అటుకులు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి. అటుకుల్ని ఒకసారి చేతిలోకి తీసుకొని పట్టుకొని చూస్తే క్రిస్పీగా వచ్చింది లేనిది మనకు తెలుస్తుంది. ఇక్కడ నేను వేయించిన అటుకుల్ని వేరొక ప్లేట్లో తీసుకొని అదే కడాయిలో పోపు అనేది వేయించుకుంటున్నాను. కావాలనుకుంటే వేరే చిన్న కడాయిలో పోపు అనేది వేయించుకొని ఈ అటుకుల్లో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కడాయిలో 4 లేదా 5 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 100 గ్రాముల వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీల కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. వేయించిన పల్లీలను మనం రెడీగా పెట్టుకున్న అటుకుల్లో వేసుకోవాలి. పల్లీలను వేయించాక అదే ప్యాన్లో పుట్నాలను కూడా వేయించుకోవాలి. పుట్నాలను కూడా కలర్ మారేంత వరకు వేయించాక కడాయిలో నుండి తీసేసి అటుకుల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చీలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేదాకా వేయించాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న అటుకులు, పల్లీలు, పుట్నాలు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కావాలనుకుంటే ఒక 2 టీ స్పూన్ల షుగర్ పౌడర్ను కూడా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్న తర్వాత అటుకుల్ని బాగా కలుపుకోవాలి. పల్లీలు, పుట్నాలు అంతేకాకుండా మనం పోపు చేసినప్పుడు వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అటుకులతోటి పూర్తిగా కలిసిపోయేలా కలుపుకోవాలి. అంతే, ఇప్పుడు మన అటుకుల మిక్చర్ రెడీ.